రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు మీరు అక్కడ నిల్చొని వీడియోలు తీయడము శవాల మీద చిల్లర ఏరుకునేటోన్ లాగా చేసిరు. అంటే ఏం చూసినావు నువ్వు? వల్ల మీరు ఏం చేసిరు? నువ్వు ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చూసి చిల్లర పీనిగల మీద జనాల క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఏ అడిగిండి క్వశ్చన్ చెప్పు. ఏ జన అడుగుతున్నావు కదా, అలా క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఆయన చనిపోయి దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. ఆ ముచ్చట తీసినావు, నువ్వు ఆ వీడియో చూడలేవు, ఆ కథ తెలియదు, కార్ఖానా తెలియదు. మీకు తెలుసు కదా, మీరు చెప్పండి మరి ఏందో కథ. నువ్వు అడిగే క్వశ్చన్ కరెక్ట్ అడగాలి. ఆయన ఎట్లా చచ్చిపోయాడని అడిగిన జనాలని, వాళ్ళతో పాటు వైజాగ్ లో షూట్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన ఆడనే 1000 మంది సమక్షాన నేను ఇంటర్వ్యూ చేసిన. నేను చేసిన తప్పేంది? నువ్వు ఆ మాట తప్పు, నువ్వు తప్పు పీనిగల మీద పేలాలంటే నువ్వు ఇప్పుడు ఇదే స్టూడియోలో నువ్వు విన్నాను. నువ్వు నన్ను అడిగినప్పుడు క్వశ్చన్ నువ్వు వాళ్ళని కూడా అడగాలి. అడుగుతాను ఇంటర్వ్యూ కాదు, ఇప్పుడు అడగాలి. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ చెత్తను అంటున్నా, నీకేం బాధ అన్నావు? అవును, వాళ్ళందరూ చెత్త వీడియోలు చేస్తున్నారు అన్నావు. మరి వాళ్ళు కూడా ఇవే వీడియోలు చేసారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లైవ్ అప్డేట్స్ ఇచ్చారు కదా, ఇవ్వాలి కదా. మరి అప్డేట్స్ ఇవ్వకపోతే మరి ఆయన ఛానల్ పెట్టుకొని అప్డేట్స్ ఇవ్వనికనే కదా. అవును, నేను కూడా ఏం చేసిన, మరి నేను కూడా గవేగా చేసింది. మీడియా ఛానల్ అనేది ఎవరు మీడియా అంటే పోయి సచ్చినవన్ కాడ బతికినవన్ కాడ పెట్టమంటావు. అరే ఆయన ఒక సెలబ్రిటీ. ఎక్కడ సెలబ్రిటీ కదా, ఆగి రోడ్ల మీద వైన్స్లో పంట వండుకున్నాడు. మీకు సెలబ్రిటీ కనిపించింది, మీకు సెలబ్రిటీ మీకు ఇయ్యాల కనిపించింది సెలబ్రిటీ. ఆయన ఉన్నప్పుడు ఆయన సెలబ్రిటీ లెక్క ట్రీట్ చేసిర్రా? అదే సోషల్ మీడియా కానీ ఆయనకి తాగిపిచ్చి ఆయన పిచ్చోని చేసి ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిపిచ్చి ఆయనకి సమాజంలో విలువ లేకుండా చేసింది మీ న్యూస్ ఛానల్లే. ఇంకా సంపింది కూడా న్యూస్ ఛానల్ అని చెప్పు. సంపింది కాదు, సమాజంలో రాకేష్ మాస్టర్ ని ఆయన శిష్యుడు అయిన శేఖర్ మాస్టర్ కి కొట్లాట పెట్టింది మీ న్యూస్ ఛానల్లే. అమ్మనా బూతులు తిట్టిపించారు అని తాగిపిచ్చి. మా న్యూస్ ఛానల్, మీ న్యూస్ ఛానల్ నువ్వే అంటున్నావుగా. మా న్యూస్ ఛానల్ మేము ఏ పిత్తినేసాం దగ్గరేసాం అది అంటున్నావుగా. అది నేను అనలేదు, నువ్వు అన్నావు అప్డేట్స్ ఇస్తాం. అప్డేట్స్ ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఒక పొట్ట మీద మన ఎందుకు కొట్టారు? సరే, రాకేష్ మాస్టర్ ఎలా చచ్చిపోయింది చెప్పండి. ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ రాలేదు కదా. మీరు 2-3 రోజులు ఉండి ఓ తెగ వీడియోలు పబ్లిక్ టాకులు ఎవరికేమైంది ఎట్లయింది అని చేసినారు కదా. పాలోడో పగోడో ఎవడో ఒకడు 2-3 రోజులు నేనున్నాను. అవ్వయ్యా, నువ్వు ఉండి తీసుకున్నావు కదా. ఉన్నది ఒకటే. అదే రోజు ఇదే షర్ట్ ఉంటది, ఇదే షర్ట్ మీద వీడియో అంటే ఈ షర్ట్ అంటే వేరే షర్ట్ ఉండదు, ఈ కలర్ షర్టే ఉంటది. రాకేష్ మాస్టర్తో ఉన్నప్పుడు వీడియోలు వేరే ఉన్నాయి. ఆయనతో మంచిగా ఉన్నప్పుడు, ఆయన పబ్కి పోయినప్పుడు, TV9 ఈవెంట్కి పోయినప్పుడు ఆయనతో చాలా తిరిగినాము. ఆ రోజు వచ్చేందుకు అడగలేవు, ఆయనతో ఎందుకు తిరుగుతున్నావు అని. ఆయన చనిపోయినప్పుడు వచ్చినాము, ఆయన అభిమానిగా వచ్చినాము, వచ్చి వీడియోలు చేసినాము. పబ్లిక్ మరి వీడియోలు చేసినారు కదా, ఏం ఆన్సర్? ఆయనకు లోపల సామాన్ అంతా ఖరాబ్ అయిపోయినాయి తాగి అంట. అందరు చెప్పి ముచ్చట నువ్వు చెప్తున్నావు, పెద్ద స్పెషల్ ఏముంది? స్పెషల్ కావాలా నీకు? స్పెషల్ అంటే జరిగింది గదే కదా, జరిగింది గదే. ఇంకా నీకేం స్పెషల్? అసలు ఇప్పటికీ ఆయన చనిపోవడం విషయంలో ఎక్కడ క్లారిటీ రాలేదు. అందుకే మీరు పక్కన ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వండి అంటున్నా. ఈ రోజుకైనా కడుపులో సామాన్ ఖరాబ్ అయినాయి, తిండి తినలేదు, ఆ మాజా ఆయనకు షుగరు, ఇది ఎవరు తెలియదు. ఇవి ఏ ఇంటర్వ్యూలలో ఎవరు చెప్పలే కానీ చెప్పండి. బడేల్ ఇప్పుడు ఆమె ఉన్నది కదా, ఆమె భార్య బడేల్ రాణి లక్ష్మమ్మని అడిగిన, ఆమెతో కూడా మాట్లాడిన, ఆమెతో కూడా ఇంటర్వ్యూ చేసిన. రోస్టింగ్ ఇంటర్వ్యూ కాదు, నార్మల్ ఇంటర్వ్యూ చేసి అడిగితే ఆయనకి షుగర్ ఉన్నది. ఆ షుగర్ మీద ఆయన మందు దాగి అన్నం తినకుండా మాజా బాటిల్ తాగిండు. ఆ స్వీటుకు ఈ స్వీటు కలిపి కొట్టింది, గుడి నాకిండు, అంతే. ఏమైంది? ఏంటండి మీ స్లాంగ్? అయ్యో స్లాంగ్ ఉన్నది మాట్లాడితే ఊర్లో ఉండదు అన్నమాట మాట్లాడుతున్నాను, నేనేం చెప్పాలి? హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.